ఓం నారాయణ ఆదినారాయణ భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారి తొలి హారతి. ఓం నారాయణ ఆదినారాయణ. ఓం నారాయణ ఆదినారాయణ. ఓం నారాయణ ఆదినారాయణ. భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారి మూల స్వరూపం. ఓం నారాయణ ఆదినారాయణ. ఓం నారాయణ ఆదినారాయణ. ఓం నారాయణ ఆదినారాయణ. ఓం నారాయణ ఆదినారాయణ. ఓం నారాయణ. ఓం నారాయణ ఆదినారాయణ. భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారి లీల వివరించుకుందాం. ఓం నారాయణ ఆదినారాయణ. భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి ఒకసారి చలమానాయుడు అనే భక్తుడితో, అయ్యా, ఈ 5 రోజులు నువ్వు ఎక్కడికి వెళ్లకుండా ఈ ఆశ్రమంలోనే ఉండి హోమగుండంలో కట్టెలు సవరిస్తూ ఈ ప్రదేశం అంతా శుభ్రం చేస్తూ ఇక్కడ జరుగుతున్న అన్నదానంలో వచ్చిన వాటిని కూడా శుభ్రం చేస్తూ సేవ చేసుకుంటూ ఓం నారాయణ నామం చెప్పుకుంటూ సత్కాలక్షేమంలో పాల్గొనమని భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారు చలమానాయుడికి చెప్పారు. ఏమని చెప్పారు? 5 రోజులు ఇక్కడే ఉండయ్యా అన్నారు. అప్పుడు చలమానాయుడు సరేనని చెప్పారు. సరేనని చెప్పి ఆ ప్రదేశంలో ఉన్న హోమగుండంలో కట్టెలు సమరించి తర్వాత కార్యక్రమాలు చేశాడు. అతనికి ఒక అలవాటు ఉంది. ప్రతిరోజు తన స్నేహితుని కలవటం, ఆ స్నేహితుడు కలిసి వచ్చి స్వామివారి దగ్గర కూర్చోవటం, స్వామివారి సేవలో పాల్గొన్నాడు. కానీ భగవాన్ వెంకయ్య స్వామి ఈరోజు ఏం చెప్పారు? అయ్యా, ఇక్కడి నుంచి 5 రోజులు నువ్వు ఎక్కడికి వెళ్లకుండా ఇక్కడే ఉండి ఆశ్రమంలో హోమగుండంలో కట్టెలు వడ్డిస్తూ ఇక్కడ ప్రదేశం శుభ్రం చేస్తూ అన్నదానం అయిన తర్వాత ఈ ప్రదేశం శుభ్రం చేస్తూ ఓం నారాయణ నామం చేసుకుంటూ ఉండమని చెప్పారు. సరేనని చెప్పి ఆ కార్యక్రమాలు చేసిన తర్వాత సాయంత్రం తన అలవాటు ప్రకారం తన మిత్రుడి ఇంటికి వెళ్ళాడు, స్నేహితుడి ఇంటికి వెళ్ళాడు. ఆ స్నేహితుడు మద్యం సేవించి ఉన్నాడు. మద్యం సేవించి ఉండి ఈ చలమానాయుడు వెళ్ళంగానే చంప మీద చెల్లుమని కొట్టాడు. తర్వాత మెడ గట్టిగా నొక్కి బయటికి గెంటేశాడు. అప్పుడు చలమానాయుడు కింద పడ్డాక 2 పళ్ళు ఊడిపోయినాయి, మెడ వాసింది. బ్రతుకు జీవుడా అంటూ మెల్లగా నడుచుకుంటా భగవాన్ వెంకయ్య స్వామి ఆశ్రమానికి వచ్చాడు. వచ్చి అక్కడ కూర్చుని మెడ నొప్పిగా ఉంది, పళ్ళు ఊడిపోయిన బాధతో కూర్చున్నాడు. ఇప్పుడు సర్వజ్ఞులు పరమాత్మ స్వరూపుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి ఏం చెప్పారు? అయ్యా, ఈ 5 రోజులు ఎక్కడికి వెళ్ళొద్దు, నువ్వు ఇక్కడే ఉండి ఈ సేవ చేసుకోమన్నారు. అంటే ఏంటి? భగవాన్ వెంకయ్య స్వామి వారికి జరగబోయేది సందర్భం తెలుసు. జరిగితే ఇతనికి ఇబ్బందులు వస్తాయని తెలుసు, ఇతనికి బాధ వస్తుందని తెలుసు. అందుకని నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దయ్యా అని చెప్పినా కూడా తన యొక్క స్నేహితుని కలవటానికి కాలక్షేపం చేయటం అనే ఒక వ్యసనం ద్వారా కాలక్షేపం అనే వ్యసనానికి వెళ్ళి తన యొక్క దెబ్బలు తిని 2 పళ్ళు ఒడగొట్టుకుని మెడ వాచింది. స్వామి దగ్గరికి వచ్చి తన బాధను వివరించుకున్నారు. అప్పుడు వెంకయ్య స్వామి వారు, అయ్యో, తగ్గుతుందిలే అయ్యా, మెడ నొప్పి అన్నారు. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, స్వామివారు అయ్యా నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడే 5 రోజులు ఉండి సేవ చేసుకోమని చెప్పారు. అతను ఏం చేశారు? రోజు చేసేదే కదా, ఇంకా కొత్తగా ఏముందలే అనుకుని తన స్నేహితుని కలవడానికి వెళ్తే స్నేహితుడు మధ్యలో ఉండి 2 పీకాడు. పీకడంతో పళ్ళు ఊడిపోయినాయి. అందుకనే సర్వాంతర్యామి సర్వజ్ఞాని అయినట్టు భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారికి అన్నీ తెలుసురా అని మనసులో అనుకుని ఇంకెప్పుడు కూడా భగవాన్ వెంకయ్య స్వామి వారు చెప్పింది వినాలి, ఇక ఏది కూడా రతమతంగా నేను చేసుకోకూడదు, చేసుకుంటే ఇప్పుడు 2 పళ్ళే ఉండి మెడ దెబ్బతింది, ఇక వినకపోతే నా ప్రాణానికే ముప్పు వచ్చేది కదా అనుకుని చలమానాయుడు స్వామివారి దగ్గరికి వచ్చి తన యొక్క తప్పును క్షమించమని మనసారా కన్నీరు పెట్టుకుని వేడుకున్నారు. అప్పుడు భగవాన్ వెంకయ్య చిరుమందహాసంతో, అయ్యో, మందేముందయ్యా, అంతా పైవాళ్ళు చేస్తుండ్లా అన్నారు వెంకటేశం. అంతా చేసేది భగవాన్ వెంకయ్య స్వామి వారే, ఎందుకంటే సర్వాంతర్యామి, అన్నీ చేస్తాడు. మరి ముందల జరగబోయే ప్రమాదాన్ని చెప్పింది ఎవరు? భగవాన్ వెంకయ్య స్వామి కదా. నష్టపడతాడు చలమానాడని చెప్పి గ్రహించి చెప్పింది ఎవరు?
చలమానాయుడు భగవాన్ వెంకటేశ్వరం కదా. అందుకని ఇంట్లో మన పెద్దలు కానీ మన మంచి కోరుకునే వారు కానీ ఎవరైనా మనకి చెబుతుంటే అది వింటే ఇట్లా చలమానాయుడులాగా మనం నష్టపోం. అందుకని ఎవరైనా మన మంచి కోరేవారి మాటలు వినండి. మన ఇంట్లో మన పెద్దలు చెప్పే మాటలు మనం విందాం. ఇట్లాగే భగవాన్ వెంకటేశ్వర వారిని సేవించుకుందాం. భగవాన్ వెంకటేశ్వర వారి యొక్క మార్గంలో పయనిద్దాం. భగవాన్ వెంకటేశ్వర ఆజ్ఞ పాటిద్దాం. భగవాన్ వెంకటేశ్వర వారి యొక్క మార్గంలో పయనిద్దాం. ఓం నారాయణ ఆది నారాయణ. ఓం నారాయణ ఆది నారాయణ. ఇంకప్పుడు చలమానాయుడికి అర్థమైంది, ఇంకెప్పుడు కూడా స్వామి చెప్పిందే వినాలి, స్వామి మార్గంలోనే ఉండాలి అని చెప్పి ఇక అప్పటి నుంచి స్వామివారి ఏది ఆజ్ఞిస్తారో అదే చేసుకుంటూ స్వామివారి దగ్గరే పడి ఉండేవాడు. అందుకని ప్రతి ఒక్కళ్ళం కూడా మనం స్వామిని నమ్ముదాం, స్వామి అనుగ్రహాన్ని పొందుదాం. ఓం నారాయణ ఆది నారాయణ. తెనాలి నుండి సంగంజాలముడి గ్రామం 7 కిలోమీటర్లు. తెనాలి నుండి గుంటూరు వైపు వెళ్ళే మార్గంలో సంగంజాలము గ్రామం ఉంది. ఆ గ్రామంలో శ్రీ భగవాన్ వెంకటేశ్వర అభయ వైకుంఠాశ్రమం ఉంది. అభయ వైకుంఠాశ్రమంలో ప్రతి శనివారం అన్నదాన కార్యక్రమం జరుగుతుంది, భజనలు జరుగుతుంది, సత్సంగం జరుగుతుంది, హోమం జరుగుతుంది. అట్లాగే భగవాన్ వెంకటేశ్వర అభయ వైకుంఠాశ్రమంలో శ్రీ మల్లికార్జున స్వామి, శ్రీ జొన్నవాడ కామాక్షి అమ్మవారు కూడా ఉన్నారు. అమ్మవారిని దర్శించండి, అమ్మవారికి అనుగ్రహాన్ని పొందండి. ఓం నారాయణ. ఓం నారాయణ ఆది నారాయణ. ఓం నారాయణ ఆది నారాయణ. మీ గంగాధర స్వామి.